పార్టీ బలోపేతం కోసం, అందరికీ అవకాశం రావడం కోసం వరుసగా 3 సార్లు పార్టీ పదవులు అనుభవించిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్కైనా వెళ్ళాలి, లేకపోతే రెస్ట్ అయినా తీసుకోవాలి, అంటే ఒక బ్రేక్ అయినా తీసుకోవాలి అనే ఒక కొత్త ఫార్ములాతో లోకేష్ ముందుకు వచ్చారు సార్. ఒకసారి లోకేష్ ప్రపోజల్. కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు. నేను వ్యక్తిగతంగా నమ్ముతాను, అది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం, లోకేష్గా నా అభిప్రాయం. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను, వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం, నా ఆలోచన. రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు, నా ఆలోచన అది. కొత్త సో ఈ ప్రపోజల్కి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓకే చెప్పారు సార్. 2012 నుంచి ఆయన పొలిట్ బ్యూరోలో ఉన్నారు కాబట్టి నేను తప్పుకుంటా పదవి నుంచి అని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. సో స్వయంగా తన నుంచే మొదలవ్వాలి అని చెప్పి లోకేష్ చెప్పారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి దానికి రిజైన్ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు లోకేష్. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భవిష్యత్తు చెప్పుంటాను, ఇప్పటిదాకా పొలిట్ బ్యూరోలో ఉన్నా, నాకు అది పక్కకు పెట్టిన మంత్రి పదవి ఇవ్వమని చెప్పినట్టున్నారు. మీనింగ్ అంతే కదా. సో అందువల్ల లోకేష్ ఇచ్చిన ఫార్ములా ఇన్ ప్రిన్సిపల్ కరెక్ట్. ఎందుకంటే పార్టీలో కొద్దిమంది చేతిలోనే పదవులుండి, ఎక్కువ రాజకీయాలంటేనే అర్థం పదవులు కదా, మంచికైనా చెడుకైనా 4 పైసలు వెనకేసుకోవాలన్నా పదవి కావాలి, లేదు పొలిటికల్ ఫ్యూచర్ క్యారియర్ కొరకైనా పదవి కావాలి, ప్రజలకు ఏమైనా చేయాలన్నా పదవి కావాలి. పదవి లేకుండా ఏది జరగదు కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఐపీఎల్ ఆడేవాళ్ళు గెలవాలి, నెక్స్ట్ టైం నాకు హెవీ రేటు రావాలని ఆడతారు కదా. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో ఇది కూడా అంతే. మీకు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు పదవుల గురించి ఆశించడము ఆలోచించడం నేరమేం కాదు. కానీ చాలామందికి పదవులు రాకపోవడానికి కారణం మన రాజకీయాలు ఆధునిక జమీందారీ వ్యవస్థలుగా మారిపోయాయి. సో ఆ రకంగా ఒక్కొక్కరు ఓ జమీందార్ ఓ ప్రాంతానికి, అంటే 3 సార్లు పదవిలో ఉంటే ఆ పదవి నుంచి ప్రమోషన్ పొందొచ్చు అన్నాడు. ఏమీ పదవి లేకుండా ఉండవు అని అనలేదు, పక్క వేరే పదవికైనా పోవచ్చు అన్నాడు. అందువల్ల దాని వెనకాలన్న ప్రిన్సిపల్ ఏంటంటే కొత్త తరానికి అవకాశాలు ఇవ్వాలని. కానీ అది ప్రాక్టికల్గా అనేది మొదటి క్వశ్చన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నేళ్ల నుంచి కుప్పంకి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు? అంటే చంద్రబాబు నాయుడు ఇక ముఖ్యమంత్రిగా ఉండకూడదా? 2029లో ఇప్పుడు 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని పవన్ కళ్యాణ్ అంటాడు. ఒక పదవిలో 3 సార్లు ఉంటే ఇక ఆ పదవి ఉండకూడదని లోకేష్ అంటున్నాడు. మరి చంద్రబాబు నాయుడు ఈ పదవిలో ఎన్నిసార్లు ఉన్నాడు? మీకు ఇది ఎన్నో ఎన్నిక ఒకసారి లెక్క తీయండి. మరి అంటే నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడు రిటైర్ కావాలని మీనింగ్ వస్తుందా? ఆ మాటకు వస్తే ఎందుకు మీరు సో అంటే ఎమ్మెల్సీ కావచ్చు అన్నాడు. అంటే లోకేష్ ఇంకోసారి ఎమ్మెల్యే కావచ్చు, ఒకసారి ఎమ్మెల్సీ ఒకసారి ఎమ్మెల్యే కనుక ఇంకా 2 సార్లు ఎమ్మెల్యే కావచ్చు. సో అంటే జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి నేను పక్కకు పోతాను, కానీ మంత్రిగా ఉంటాను, రేపు ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కూడా కావచ్చు. అంటే ప్రాక్టికల్గా కొంతమంది విషయంలో అది అమలు కావడం సాధ్యమే కాదు. ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు విషయంలోనే అమలు కాదు. ఏం సాధ్యమవుతుందా? ఇక నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా చేయడా? పోతే ఆయన చేయకుండా రాజ్యసభ పోవచ్చేమో. సో అందువల్ల ఇది ప్రాక్టికల్గా అయ్యేది కాదు. అందులో పదవులు అంటే ఏ పదవి లేకుండా, నిజంగానే 3 సార్లు ఒక పదవిలో ఉంటే ఇక ఏ పదవి లేకుండా ఉంటే కరెక్ట్. వారిని ఎమ్మెల్యేగా ఉండొద్దు, ఎంపీగా ఉండొద్దు, ఎమ్మెల్సీగా ఉండొద్దు, పార్టీ పదవి కావాలంటే అట్లీస్ట్ పార్టీ పదవి ఉంచుకోండి. అయితే లోకేష్ పార్టీ పదవుల కొరకే చెప్పాడు. ఇది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రుల గురించి చెప్పినట్లేరు. నాకు అర్థమైనంత వరకు పార్టీ పదవులు గురించి చెప్పారు. ఎందుకంటే ఎన్ని చెప్పినా రాజకీయ పార్టీలకు అల్టిమేట్గా గెలవాలి. ఈ సూత్రాలన్నీ పెట్టుకొని ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేసుకోరు, ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసుకోరు. సో ఇది మిగతా ఏవి కూడా గెలుపు అనే అంశానికి లోబడి ఉంటాయి, సామాజిక కోణాలు కానీ ఇలాంటి ప్రిన్సిపల్స్ కానీ. అందుకే లోకేష్ తెలివిగా పార్టీ పదవులు ఉన్నాడు. సో పార్టీ పదవులు ఉన్నవారు వారు ప్రభుత్వ పదవులకు వెళ్తారు, ప్రభుత్వ పదవులు ఉన్న వాళ్ళు ఇంకో ప్రభుత్వ పదవికి వెళ్తారు. మళ్ళీ తేడా ఏం లేదు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే రాజ్యసభ మెంబర్ కావచ్చు, రాజ్యసభ మెంబర్ లోక్సభ మెంబర్ కావచ్చు. అందువల్ల ఇది ప్రిన్సిపల్ కరెక్టే, కానీ అంత పెద్ద మార్పులు తెచ్చే ఫార్ములా అయితే కాదు కదా.